దేశవ్యాప్తంగా వరుణుడి గర్జన కొనసాగుతోంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేఘ విస్ఫోటనంతో వణికిన జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగాయి. సీఎం ఒమర్ అబ్దుల్లా సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇప్పటి వరకు 66 మృతదేహాలు వెలికితీశారు. శిథిలాల కింద 1000 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ తో వణికిన జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 66 మృతదేహాలను వెలికితీశాయి రెస్క్యూ బృందాలు. గత 3 రోజుల నుంచి తమ వాళ్ల ఆచూకీ తెలియక చాలా మంది అల్లాడిపోతున్నారు. కిష్త్వార్లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. జసౌటీ గ్రామాన్ని సందర్శించి వరద బాధితులను పరామర్శించారు సీఎం. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు. శిథిలాల కింద 500 నుంచి 1000 మంది వరకు ఉంటారని అనుమానిస్తున్నారు. ఆకస్మిక వరదలతో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు బాధిత కుటుంబాలకు వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపుతున్నారు అధికారులు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గత 3 రోజులుగా కిష్త్వార్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. ముంబైతో సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబై, నాసిక్, రత్నగిరి, పాల్గేర్, ఠానే, రాయ్గఢ్, ఔరంగాబాద్, నాందేడ్ సహా ఉత్తర మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విక్రోలీలోని జనకల్యాణ్ సొసైటీ దగ్గర పూరిళ్లపై కొండ చర్యలు విరిగిపడి 2 చనిపోగా 4 తీవ్ర గాయాలయ్యాయి. ఈ భారీ వర్షాలతో ఇప్పటికే పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్స్, రన్వేపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలతో తల్లడిల్లిన ఉత్తరాఖండ్ లోని థరాలీలో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లతో సహాయక సామగ్రిని తరలిస్తున్నారు. ఢిల్లీలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కర్తవ్య పథతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.